And hello guys, welcome to our YouTube channel. నేనైతే స్పంకీ ఆప్టిమైజ్డ్ వర్సెస్ స్పంకీ బూస్ట్ అయితే మూడు ప్యాక్ ట్రై చేయబోతున్నాను. అండ్ ఏది ఎక్కువ ఎఫ్ఎస్ ఉందో చూద్దాం. ఇది లాంచ్ గేమ్ అయితే కొడుతున్నా. ఫస్ట్ అయితే స్పంకీ ఆప్టిమైజ్డ్. అండ్ యా వస్తుంది. ఓకే, లోడింగ్ అనేది బ్లాక్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్యాక్స్లో వెళ్తే ఇక్కడ స్పంకీ బాయ్, ఓకే స్పంకీ ప్యాక్ క్లాసిక్ దిప్, ఇది రిసెస్ ప్యాక్ కూడా అవైలబుల్ ఉంది. రిసెస్ ప్యాక్ కూడా మనకైతే ఇచ్చారు. ఓకే ఓకే మరి లెట్స్ గో. ఇప్పుడు సింగిల్ ప్లేయర్ ఆడదాం. ఏమైతుంది కమాండ్ అండ్ ఇంతే చాలా అనుకుంటా. సెలవులు కాదు, సెలవులు ఉంచుతాం. క్రియేట్ మెమరీస్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది చూద్దాం. ఓకే, చెప్పాలంటే ఎందుకు ఇంత టైం పడుతుందంటే వరల్డ్ నేను క్రియేట్ చేస్తున్నా కదా, అందుకని క్రియేట్ అవ్వడానికి ఇంత టైం పడుతుంది. ఒక్కసారి క్రియేట్ చేసిన టైం యాక్చువల్ పట్టదు. ఓకే, ఇక్కడ మీకు చూసుకుంటే ఎఫ్ఎస్ అనేది పెరుగుతూ పోతుంది. 52, 53, 56, Hey, what the hell? What? Render distance 19 chunks? 0 పెట్టి రాజాము. టూ పెట్టు. ఓకే, డౌన్ డౌన్. బట్ ఎఫ్ఎస్ చూసుకుంటే ఇక్కడైతే ర్యాపిడ్లీ బూస్ట్ అయిపోతుంది. అంటే 9490. వా అంతేనా? అంతే అనుకుంటా. ఇంకా ప్లస్ ల్యాక్ కూడా అవుతుంది. ఇది నాకు నచ్చలేదు. అరే బ్రో, స్పంకీ బూస్ట్ కూడా, స్పంకీ బూస్ట్ ఏమో చాలా ఎఫ్ఎస్ ఇస్తుంది. బట్ ఇదంతా ఇస్తలేదు బ్రో. ఐ డోంట్ లైక్ దిస్ సిమ్యులేషన్ డిస్టెన్స్. ఓకే, ఇవన్నీ క్లౌడ్ డిస్టెన్స్ పెంచాను. ఓకే, దాన్ని అట్లానే ఉంచుతా, ఏం తెలియదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎఫ్పిఎస్ చూసుకుంటే 170, 115. ఇది కొంచెం స్పంకీ బూస్ట్ అంటే స్పంకీ బూస్ట్ 3 ప్యాక్ లానే ఉంది. బట్ లాగ్ అయితే అవుతలే అంత. అది కొంచెం లాగ్ అవుతుంది. లాగ్ అయింది. ఎంతైనా లాగ్ అయినా కానీ బాగుంది. ఇప్పుడు ఓకే, మనం షేడ్ రేట్ చూద్దాం. అవును, నేను ఆగండి, ఇంకా అన్ని లో సెట్టింగ్స్కి పెట్టలేదు కదా. ఇది ఒకటి మౌస్ తోడు ఒక బాధ. ఇందుకే నాకు మౌస్ అంటే నచ్చదు. చెప్పాను ఇది ఒక బాధ అని. ఐటమ్స్ పెట్టాలంటే ఎట్లా? సరే, వాటిని అయితే వదిలేద్దాం. ఇంక ఇప్పుడు ఇవన్నీ అడ్వాన్స్డ్ సెట్టింగ్. సోడియం ఎక్స్ట్రా యానిమేషన్స్ లోపలికి వెళ్ళి
Lava animation, I don't want. Fire animation, I don't want. అసలుకి సెన్సార్ యానిమేషన్ నాకు వద్దే వద్దు సాయిరం. దేర్ యు గో లోడింగ్ అయితే అవుతుంది. అండ్ ఇది సగం అటాక్ అయిపోయింది. అదే అటాక్ ఫ్రీగా తీసుకుంటే అన్నీ వీసెన్స్ ఏమన్నా ఆడుందా. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది అరౌండ్ 163 అయితే వెళ్ళిపోతుంది. బట్ నేను ఏదన్నా అంటే ఇట్లా పైకి ఉంచితే బాగానే వెళ్ళిపోతుంది. బట్ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడే నాకు ఈ ఫంకీ ఆప్టిమైజర్ మోడ్ ఇవే నచ్చలేదు. ఓకే లెట్స్ గో. ఇప్పుడు మనం అయితే షేర్ రేస్ చూద్దాం. బట్ ఎటు డౌన్లోడ్ చేయాలి ఇక మళ్ళీ. తేడా మెల్లో షేడర్. అండ్ స్పంకీ బూస్ట్ లో ఇలా చేస్తున్నప్పుడు క్రాష్ అయితే అయిపోతుంది. ఐ డోంట్ నో వాయిస్. బట్ స్పంకీ బూస్ట్ లో అయితే క్రాష్ అయిపోతుంది. ఒక ఐరీస్ అయితే డౌన్లోడ్ చేశాను అనుకో. బట్ అది ఎందుకో తెలీదు మళ్ళీ ఫిక్స్ అయిపోయింది. ఏదో కొన్ని మోడ్స్ అయితే డౌన్లోడ్ చేసా దానివల్ల ఫిక్స్ అయిపోయింది. అవి ఏ మోడ్స్ కూడా మర్చిపోయాను. అండ్ గైస్ వెల్కమ్ బ్యాక్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నిజంగా ఇందాక అరే నీకు దండం రా బాబు ఎఫ్పిఎస్ రారా. ఇప్పుడు ఏమైంది ఎఫ్పిఎస్ కి. చూసారా గైస్ పంకి ఆప్టిమైజ్ దేర్ ఆర్ క్రాషెస్. ఏ మినిట్ వీడియో సెట్టింగ్స్ అయితే అస్సలు పనిచేస్తలేదు ఎందుకు మరి. స్కిన్ కస్టమైజేషన్ ఎందుకు ఏమైంది. ఓకే గేమ్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ క్రాష్ అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ లాగ్ ఘోరంగానే ఉంది. బట్ ఎఫ్ఎస్ అయితే వస్తుంది. అండ్ వీడియో సెట్టింగ్స్ ఆన్ చేయడానికి కూడా అయితే వస్తలేదు. సో గాయస్ ఇప్పుడు స్పంక్ ఆప్టిమైజర్ ఈ రేటింగ్ అయితే ఇవ్వబోతున్నాయి. ఎఫ్ఎస్ అయితే బాగానే వస్తుంది. బట్ నో వీడియో సెట్టింగ్స్ ఇది అస్సలు వస్తలేదు. అందుకని నెక్స్ట్ లేకపోతే స్పంకీ బూస్టర్ విన్నర్ అని చెప్పేద్దామా. స్పంకీ బూస్టర్ కూడా ట్రై చేద్దామా. ఓకే నెక్స్ట్ గో అచి ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నా చేద్దామా లేకపోతే స్పంకీ బూస్ట్. ఐ థింక్ స్పంకీ బూస్ట్ స్టార్ట్ రే బాబా అటాక్ చాలు. ఏం చెప్తున్నావురా. ఓకే గైస్ ఇదైతే మళ్ళీ నార్మల్ అయితే అయిపోయాడు. ఇక అసలే కద్రిగాడు ఇగో చూడు ఎట్లున్నాడు. టూన్ 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 సారీ సౌండ్ ఎఫెక్ట్ వేయలేను నేను. అందుకని నా వాయిస్ ఒకటి పాడాను. లెట్స్ గో టు పంకి బూస్ట్. అండ్ ఇక్కడ చూస్తుంటే పంకి బూస్ట్ ఇది ఉంది ఇక్కడ మనకి. ఓ సారీ గైస్ నేను ఆర్ఎల్ క్రాఫ్ట్ పిక్ చేసిన స్పంకి బూస్ట్ రాకుండా. ఎస్ ఎక్కడ ఉంది స్పంకి బూస్ట్.
లాంచ్ గేమ్. స్పంకీ బూస్ట్ లో స్పంకీ బూస్ట్ లోడ్ అయితే అయిపోయింది. లెట్స్ వాట్ లోడింగ్ స్క్రీన్ ఇక్కడనే ఉంటుందా, ఇట్లానే ఉంటుందా? రిసోర్స్ ప్యాక్ ఓకే డన్ డూన్ అండ్ సింగిల్ ప్లేయర్. నేను ముందే ఒక వరల్డ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. అండ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వాట్ హ్యాపెనింగ్ హియర్? ఓ మ్యాన్, ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. ఏమైంది అసలు, ఏమైందో నాకు కూడా తెలియదు, కానీ ఆ వరల్డ్ అయితే ఎక్కువ ఆడితే ఇట్లనే వస్తుంది. సో దట్ వి అండర్స్టూడ్ దట్ వరల్డ్ ఎంతసేపు ఆడితే అంతసేపు ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది. సో అందుకని మేము చేసండి. అండ్ ఇప్పుడు మేకప్ అల్ట్రా ఫస్ట్ మీకోసం మేకప్ అల్ట్రా ఫస్ట్ అప్లై. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎఫ్పిఎస్ అయితే 40-60 అయితే వస్తుంది. బట్ నార్మల్గా అయితే 60 వరకు అయితే వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇట్లా వస్తుందంటే నేను వరల్డ్ని ఎక్కువసేపు అయితే ఆడలేదు. బట్ లాగి లాగి ఉంటుంది. అవును, మీరు అనుకున్నది నిజమే, లాగి లాగి. మనమైతే బాగానే ఉంటాం, కానీ మాప్స్ ఏదైనా మాప్స్ ఉంటే అక్కడ లాగి లాగి ఉంటుంది. ఎంటిటీ కల్లింగ్ ఉందా? ఎంటిటీ కల్లింగ్ లేదేమో. మాప్స్ ఉంటే లాగ్ అని. ఓకే, ఆడుతున్నప్పుడు కానీ షేడర్స్ వేసుకొని ఆడకండి. కాంట్రిబ్యూషన్ ఇప్పుడు చెప్తున్నా. షేడర్ వేసుకొని ఫస్ట్ వచ్చిన వెంటనే షేడర్స్ వేసుకొని ఆడితే ఇట్లా లాగ్ అయిపోతుంది. నేను ఫేస్ ఇంకా రాదు. ఇప్పుడు కొంచెం ఆడండి. ఎప్పుడైతే ఎఫ్పిఎస్ 100-200 వరకు వస్తుందో అప్పుడు షేడర్స్ అయితే వేయండి. చూసారు ఎట్లా లాగ్ అవుతుందో? అందుకే షేడర్స్ తొందర వేయద్దు. జుమ్ జుమ్ జామ్ జామ్. జుమ్ జుమ్ జామ్ జామ్ జుమ్ జుమ్ జామ్ జామ్ జుమ్ జుమ్ జామ్ జామ్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే నార్మల్గానే ఉంది. అండ్ అమ్మ సైరామ్ ఎంత లాగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే నేనైతే కొంచెం సేపు అయితే గేమ్ ప్లే చేశాను. అందుకని 60-63 అట్లయితే వస్తుంది. రికార్డింగ్ ఆఫ్ చేసి ఇంకా ఎక్కువ అయితే వస్తుంది. అండ్ విత్ మెలో షేడర్ అయితే. అండ్ గైస్, ఈ వీడియో తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఓ బతికాను.